ఒక గ్రామంలో రాజు అనే వ్యాపారస్తుడు ఉన్నాడు. అతనికి పరమానందయ్య గారంటే ఎంతో భక్తి. పరమానందయ్య గారి తండ్రి తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్య గారిని దైవ సమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేదవాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడు అతను పరమానందయ్య గారి వద్దకు వచ్చి తృణమో పణమో ఇచ్చి వెళుతూ ఉంటాడు. రాజు తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్ధాలు ఆడి మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ తల్లిదండ్రులు లేరు. నా అనే దిక్కులేక, గ్రామస్తులతో సరిపడక, మనసు బాగోలేనప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పరమానందయ్య గారి వద్దకు వెళ్ళి 2 రోజులు ఉండిపోతుండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రాజుకు కడుపు నొప్పి పట్టుకుంది. ఎన్నాళ్లకు తగ్గలేదు. మంచం పట్టాడు. తన స్థితి పరమానందయ్య గారికి ఉత్తరం ద్వారా తెలియజేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు. రాజు పంపించిన ఉత్తరం చదువుకొని పరమానందయ్య గారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామం వెళ్ళారు. గురువుగారిని చూసి రాజు చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు. పరమానందయ్య గారు, నేను వచ్చాను కదా, భయపడకు. ఇదొక గొప్ప రోగమా? 2 రోజులలో నీ సమస్త బాధలు తీరిపోతాయి. నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పాడు. శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు. గురువుగారి ఆజ్ఞ దొరకడం తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో ఉన్న శొంఠి పొడుము తీసి కాస్త పంచదార కలిపి రాజుకి ఇచ్చి గోరువెచ్చని నీళ్లు త్రాగించాడు. ఆ విధంగా 3 పూటలు ఇచ్చేసరికి రాజుకు కడుపు నొప్పి తగ్గి ఆకలి పుట్టింది. రాజు చాలా సంతోషించాడు. 2వ రోజున మరొక శిష్యుడు శొంఠి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు. రాజు శరీరమంతా వేడి పుట్టింది. 3వ రోజున మరొక శిష్యుడు శొంఠి గంధం తీసి రాజు శరీరమంతా పట్టించాడు. దాంతో రాజు శరీరమంతా మంటలు పుట్టాయి. ఆ బాధ భరించలేక రాజు గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది చూసి పరమానందయ్య గారు, భయపడకు, రోగం తగ్గే ముందు అలాగే ఉంటుందని ధైర్యం చెప్పాడు. రాజు నిజమే కావచ్చు అనుకుని మంటను ఓర్చుకుంటున్నాడు. 4వ రోజున మరొక శిష్యుడు శొంఠి నూరి ముద్ద చేసి రాజు నెత్తి మీద వేసి కట్టాడు. ఉన్న బాధలు చాలక తలపోటు పట్టుకొని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు రాజు. అతని స్థితి చూసి పరమానందయ్య గారు శిష్యులను పిలిచి కొంప ముంచారు. రాజు చచ్చే స్థితిలో ఉన్నాడు అని బాగా ఆలోచించి చికిత్స సాగించాడు. గురువుగారి మాటలు విని శిష్యులు చాలా బాధపడ్డారు. ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడం లేదని ఆగ్రహించారు. గురువుగారు, మీరేం దిగులు పడకండి. రాజు చచ్చినా అతని ప్రాణాలు పోనీయం అని వాగ్దానం చేశారు. రాత్రి శిష్యులంతా కలిసి ఆలోచించసాగారు. మనం ఎన్ని రకాల చికిత్స చేసినా రోగం తగ్గలేదు. రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాలి అని నిర్ణయించుకున్నారు. ఒకనాడు ప్రాణం ఎటువైపు నుంచి పోతుందో తెలుసుకోవాలన్నాడు ఒకడు. మరొకడు, తెలుసుకోవడానికి ఏముంది, కడుపులో నుంచి పోతుంది అన్నాడు. ఇంకొకడు ముక్కులో నుంచి పోతుంది అన్నాడు. వేరొకడు కళ్ళలో నుంచి పోతుంది అన్నాడు. ఈ విధంగా తలొక విధంగా చెప్పి ఎటు నిర్ధారణ చేసుకోలేకపోయారు. వారిలో ఒక బుద్ధిమంతుడు ఇలా చెప్పాడు. మన శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలను వెతికి మూసివేస్తే ప్రాణం ఎటూ పోలేక చచ్చినట్టు పడి ఉంటుంది అన్నాడు. అతని బుద్ధి కుశలతకు అంతా మెచ్చుకున్నారు. తమ వద్దనున్న శొంఠినంతా తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రాజును బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు. అతని నవరంధ్రాలలో శొంఠి ముద్ద కూర్చారు. ఎప్పుడైతే నోరు, ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని పంచ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కదలక మెదలక పడి ఉన్నాడు. అతడు బాధ తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులు అనుకున్నారు. మంచం చుట్టూ కూర్చొని కొనుకుతున్నారు. తెల్లవారింది. గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రాజు ఉన్న గదిలోకి వచ్చారు. మంచం వద్దకు వెళ్ళి రాజు చెయ్యి పట్టుకొని నాడి చూశారు. గుండె మీద చెయ్యి పెట్టి చూశాడు. కొంప మునిగింది. రాజు చనిపోయాడు, లేవండిరా వెదవల్లారా అని బిగ్గరగా అరిచారు. శిష్యులు గురువుగారి కేకలు విని త్రుళ్ళిపడి లేచారు. తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు. మీ తెలివి తక్కువ వైద్యము వల్ల రాజు చనిపోయాడు. ఎవరైనా ఈ సంగతి తెలుసుకుంటే చావగొట్టి చెవులు మూస్తారు. ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి. కావలసిన వాళ్ళెవరూ లేరు. ఇరుగు పొరుగు వారికి ఈ సంగతి చెప్పి తీసుకొని రండి అని పంపారు. రాజు అంటే ఆ ఊళ్ళో ఉన్న వారందరికీ చాలా కోపంగా ఉంది. వాడు చస్తే మాకేం, బ్రతికితే మాకేం, మేం మాత్రం రాము అని కబురు చేశారు. పరమానందయ్య గారు అతని శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపారు. రాజు అంతకుముందే తాను చనిపోయిన తరువాత తన ఆస్తి అంతా తమ గురువు గారైన పరమానందయ్య గారి మఠమునకు ఇస్తానని వాగ్దానం చేసి వీలునామా రాసిపెట్టాడు. దాని ప్రకారం రాజు ఆస్తిని గైకొని శిష్య సమేతంగా స్వగ్రామం బయలుదేరారు పరమానందయ్య గారు.